తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 3000 దాటినప్పుడే అమ్మో అనుకుంటే ఇప్పుడు ఆ లెక్క 5000 దాటింది. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం గొట్టుముక్కల జిల్లా పరిషత్ స్కూల్లో 2 టీచర్లకు పాజిటివ్ రావడంతో స్కూల్కు 2 రోజులు సెలవు ప్రకటించారు. విజయవాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా సోకడంతో పాఠశాల మూసివేశారు. గుంటూరు జిల్లా ఈవూర్ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడితో సహా 5 విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని వైఎస్ఆర్ హార్టికల్చరల్ వర్సిటీలో 2 విద్యార్థులు హాస్టల్లో పనిచేస్తున్న మరో 2కి కరోనా సోకడంతో యూనివర్సిటీ యాజమాన్యం తాత్కాలిక సెలవులు ప్రకటించింది. మరో 4 రోజుల్లో పరీక్షలు ఉండడంతో విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని కస్తూర్బా గాంధీ హాస్పిటల్లో 19 మంది విద్యార్థులను కరోనా బారిన పడ్డారు. అటు శ్రీశైలం దేవస్థానం పరిధిలో 3 రోజుల్లో 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉగాది ఉత్సవాలు ముగిసిన వెంటనే భారీగా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా జేచెర్ల మండలం ఆదూర్పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి పాజిటివ్ రావడంతో సెలవులు ప్రకటించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయిస్తామన్నారు. అనంతపురం జిల్లా బొక్కపట్నం ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 6 10th విద్యార్థులకు, యాడికి మండలం పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో 6 కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వచ్చిందన్న భయంతో విశాఖ కేజీహెచ్లో ఓ రోగి ఆత్మహత్య చేసుకుంది. కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన సిఎస్ఆర్ బ్లాక్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి విడత కరోనా సమయంలో పరీక్షా కేంద్రాలు, కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి హడావిడి చేసిన ప్రభుత్వం ఈసారి ఆ తరహా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దగ్గు, జ్వరం, జలుబు వంటివి రాగానే కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించినా ఆ స్థాయిలో ఏర్పాట్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. విజయవాడలో 3 ప్రాంతాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే నిన్న 3 ప్రాంతాల్లో కూడా పరీక్షలు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో బస్సు నిరుపయోగంగా పడి ఉంది. ఇక గుణదల్లో కూడా పరీక్షలు నిర్వహించకపోవడంతో ప్రజలు వెనుతిరగాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఇండోర్ స్టేడియాల్లో పరీక్షలు చేస్తామని చెప్పడంతో జనం చేరుకున్నా అధికారుల నుంచి సరైన స్పందన లేదనే విమర్శలు వస్తున్నాయి. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు మంత్రి ఆళ్ల నాని తెలియజేశారు. రానున్న 6 వారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేశారు. 10th పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు. అయితే ఏపీలో మాత్రం పాఠశాలలు యథావిధిగా కొనసాగుతున్నాయి. పరీక్షలు రద్దు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేసులు పెరుగుతున్నందున తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, అన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ కు సెలవులు ఇచ్చారు. పెద్ద పరీక్షలను వాయిదా వేయడమో రద్దు చేయడమో చేస్తున్నారు. మరి కానీ ఏపీలో మాత్రం పాఠశాలలు అలాగే కొనసాగుతూనే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. అసలు దీనిపై ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందా? అసలు తల్లిదండ్రులు అసలు ఎంతో డిమాండ్ చేస్తున్నారు స్కూల్స్ రద్దు చేయాలని చెప్పి. మరి ప్రభుత్వం దీనికి నిమ్మక నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తోంది?
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ బోర్డు 10th పరీక్షలను రద్దు చేస్తూ అదేవిధంగా ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 10th పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళని ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే 10th పరీక్షలు కావచ్చు ఇతర పరీక్షలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి, అవసరమైతే పరీక్షలకు 2 రోజుల ముందు కేసుల సంఖ్య పెరిగితే అప్పుడు రివ్యూ చేస్తాను తప్పించి ఇప్పట్లో రివ్యూ చేసే ప్రశ్నే లేదని కరాఖండిగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఈరోజు ముఖ్యమంత్రి నివాసం తాడేపల్లి, ప్రస్తుతం మనం తాడేపల్లి వద్దనో నిన్న ఈరోజు ముఖ్యమంత్రి నివాసం వద్ద నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు అటు విద్యా వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులతో నిన్న కీలకమైన శాఖ అధికారులతో నిన్న ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈరోజు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో మరి కాసేపట్లో ఈ సమీక్షా సమావేశం కూడా ప్రారంభం కాబోతోంది. జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ అవసరమైతే పరీక్షలు వాయిదా వేయాలా లేదా రద్దు చేయాలా అనే దాని మీద కూడా సమీక్షించే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఎప్పటికిప్పుడు ఆ నిర్ణయం రాకపోవచ్చు. అయితే ఈరోజు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 104 ఆసుపత్రుల్లో దాదాపు 22,000 పైచీలకు బెడ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే 4,000 పైచీలకు బెడ్లు ఇప్పటికే ఫిల్అప్ అయిన పరిస్థితి. చాలా చోట్ల ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవనే వాదన కూడా ఉన్న నేపథ్యంలో కోవిడ్ బారిన పడుతున్న కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొదట్లో 100 లోపే కేసులు ఉండగా ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 5,000, 6,000 కేసులు కూడా ప్రతిరోజు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరిస్థితికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని సమాప్తం చేయడానికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోలేదనే చెప్పుకోవాలి. నిన్న రాత్రి అకస్మాత్తుగా అటు కేంద్రం వైపు నుంచి 2 సార్లు వీడియో సమీక్షలు స్వయంగా ప్రధాని అదేవిధంగా ఉపరాష్ట్రపతి పాల్గొని చేసిన తరువాత నిన్న సాయంత్రం కోవిడ్ నియంత్రణకు సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాన్ని పునరుద్ధరిస్తూ 21 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను దానికి నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలనే పరిస్థితి నిన్నటి వరకు ఉన్న పరిస్థితి. అయితే నిన్న సమీక్ష అనంతరం 104కి లేదా 1902 నెంబర్కు కనుక కాల్ చేసి కోవిడ్ వచ్చిన వాళ్ళని గైడ్ చేయాలని చెప్పి ఆదేశించిన పరిస్థితి. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు విపరీతంగా రోగులను దోచేస్తున్న పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులపైన కూడా నియంత్రణ విధించాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే ఇది చాలా ఆలస్యమైంది. ఇప్పటికే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో చాలా ఇబ్బందులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ హబ్లు అయినటువంటి గుంటూరు, కృష్ణా, అదేవిధంగా విశాఖపట్నం, చిత్తూరు, నెల్లూరు లాంటి జిల్లాల్లో మెయిన్గా ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన సమయంలో ఆ విషయం ఫోకస్ పెట్టకపోవడం వల్ల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినట్లుగా చెబుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీలు ఇంకా తెరిచి ఉండడం మూలంగా కూడా పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం, ఇంట్లోకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కోవిడ్ రావడం జరుగుతోందని కూడా ఒక అంచనా చెబుతోంది. దీంతో స్కూళ్ళు, కాలేజీలు వీళ్ళని తొందరగా వాటిని మూసివేయాలని కూడా డిమాండ్ కూడా తల్లిదండ్రులు వినిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు తాము పరీక్షలని యథావిధంగా జరుగుతాయి, స్కూళ్ళు, కాలేజీలు మూసే ప్రశ్నే లేదనే విధంగా కూడా వ్యవహరిస్తుండడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సమీక్ష తర్వాత అయినా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మరి కాసేపట్లో తేలుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.